కానీ శత్రువై నన్ను నీకు దూరం చేసేస్తుంది. ఇంక నేను వెళ్ళిపోతున్నాను. ఈ మట్టిని ఎప్పుడూ వదిలిపెట్టకు. ఎప్పటికైనా నీతో నన్ను కలిపేది ఇదే. ఈ మట్టిలో నువ్వు నేను కలిసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అప్పటి వరకు నువ్వు గెలిచే ప్రతి క్షణాన్ని చూస్తూ బ్రతికేస్తాను. ఆకాశం అవకాశం రెండూ దూరంగానే ఉంటాయి. అవి దిగిరావు, మనమే వాటి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వెళ్ళే రోజు వచ్చినప్పుడు మాత్రం నన్ను కలిసి వెళ్ళు. నేను వదిలేశానని నువ్వు వదిలేసి వెళ్ళిపోకు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఏడిస్తే నేను వెళ్ళిపోతా. నేనేం ఏడవట్లేదు, కంట్లో ఏదో పడి. అబద్ధాలు చెప్పకు. నేనేం చేసినా నీకోసమే. నీకే అర్థం కావట్లేదు. స్టోరీ ఇవ్వు. ఇదంతా నువ్వే రాసావా? చూడకలాగా బద్ధకం కదా, అందుకే అలా అడిగా. నా కన్నీళ్లు వేస్ట్ అవ్వలేదు సాయి. రాలిన ప్రతి డ్రాప్ని ఒక్కో లెటర్గా మార్చి రాసావు. నాకు అర్థమవుతుంది. కానీ నేను దీన్ని చదవాలంటే నాకు ప్రామిస్ చేయాలి. చేస్తావా? విడిపోయిన ఇద్దరి ప్రేమికుల కథలా మిగిలిపోతుందంటే నేను ఒప్పుకోను సాయి. ఎలాగైనా వాళ్ళిద్దరిని కలుపుతానని ప్రామిస్ చేయి. ముట్టుకోకుండా చేసాయి. అవకాశం, అర్హత రెండూ ఉండి కూడా నువ్వు వెళ్లకుండా ఆలోచిస్తున్నావంటే నీకది అక్కర్లేదని అర్థం. అలాంటి దానికోసం నువ్వు దేశాలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఐఏఎస్ అయినా ఆటో డ్రైవర్ అయినా అమ్మ కొడుకే అవుతాడు కానీ భారం అవడు. ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఇంటర్వ్యూ ఏమైందో అడుగు. ఆడికి వినపడింది నువ్వు చెప్పింది, అయినా చెప్పట్లేదంటే ఏదో అయింది. ఏమైందిరా? ఇంతకు ఇంటర్వ్యూ ఏమైంది? ఆఫర్ రిజెక్ట్ చేశాను. నాకు ముందే తెలుసు ఇలాంటిదో చేస్తాడని. లైట్ తీసుకో. నువ్వు అడగలేదా మరి దేనికి అని? అడిగాను. ఏం చెప్పాడు మరి? నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. సరిపోయింది. ఏం చేస్తాడంట మరి? ఆటో తోలుకుంటా కావాలంటే, ఉద్యోగం మాత్రం చేయను. వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? ఏం జరిగింది? ఎవరైనా అన్నారా? అదేం లేదు. మరేంది ఇదంతా? ఆఫర్ కాకపోతే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు. నువ్వేం ఆలోచించకు, రా వెళ్దాం. నువ్వు అడుగు. నీకు తెలుసుగా బావ, నువ్వు రాసిన దాంట్లో సగం రాసి పాస్ అయ్యానరా నేను. మిగిలిన పూర్తి చేయాల్సిన టైంలో మధ్యలో ఎలా వదిలేస్తే నా పరిస్థితి ఏంటి చెప్పు? అంటే నువ్వేం చేసినా అందంగా ఉంటుందనుకో, కానీ నన్ను చూడు, అసలే కొంచెం ఉంటా. ఆటో అంటే మరీ బాగోదేమోరా, ఇంకా చిన్నగా కనిపిస్తా. నువ్వు ఆపరా. ఒక్క సంతకం, ఒక్క సంతకం, జాబ్ వస్తుంది, పెళ్ళి అవుతుంది, లైఫ్ సెట్ అవుతుంది రా. ఈ టైంలో ఇవి అవసరమారా? కాదులే గాని 5 ఏళ్ళు కష్టపడి ఉద్యోగం తెచ్చుకునేది పెళ్లి చేసుకోవడం కోసమా? వినడానికి సిల్లీగా లేదు. మరి దేనికోసం రా ఇదంతా? జాబ్ లేకపోతే కనీసం మనిషిలాగా చూడట్లేదు బయట. వాల్యూ ఉండదు, పెళ్ళి కాదు. నవ్వుతారా నేను ఈ విషయం? నవ్వినే ఏడ్చినా చేసేది అదే. బ్రతకడం కోసం పనిచేయాలి, చేస్తాను. కానీ పనిచేయడం కోసం మాత్రం బ్రతకను. దీనికోసమైనా ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి చదివింది? చదవాలి. చదవకపోతే ఎలా? నేనున్నంత వరకు నా కొడుక్కి ఏ లోటు రానివ్వను. కానీ రేపు నాకేదైనా అయితే వాడికో తోడు కావాలి కదా. దారి చూపించడానికి, ధైర్యం చెప్పడానికి. అమ్మ కని వదిలేసిందని నీకనిపించకూడదుగా. ప్రాణం పోశాను, ప్రేమను పంచాను, చదివించాను. నేను లేని రోజంటూ వస్తే నీ ప్రాణం ఉన్నంతవరకు ఆ ప్రేమ, చదువే నీకు ఆధారమవుతాయి. బాగా చెప్పింది కదా, నాకు అర్థమైపోయింది. వీడు ఫిక్స్ అయిపోయాడు. ఇక మనం వెళ్దామా? ఎంతమందిలో విసిరినా మెరిసే స్టార్లా ఉంది వాడి క్యారెక్టర్. అలాంటి వాడితో ప్రేమ అంటే కష్టమే. నీ వల్ల కాదు, వదిలేసే. జీవితం అంటే పోరాటం రెడ్డి.
పారిపోవడం దారి లేదు, గెలిచే తీరాలి. ఈ నిర్ణయం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నా మాట విను. నాకేమీ కాదు. నువ్వు అన్నట్టు జీవితం ఒక యుద్ధం అయితే మనం చేసే పనే ఆయుధం అవుతుంది. అయితే దాన్ని గెలవడానికి నీకు ఆయుధంగా అర్జునుడు గాంధీవం కావాలని నాకు గడ్డి పరకు సరిపోతుంది. అది కాదు. నేనేమంటానంటే లక్ష్యం పెద్దగా ఉండాలి, ఆయుధం చిన్నదై ఉండాలి. అది మనల్ని ప్రేమించేవాడే అవ్వాలి. వాడితోనే మన స్వేచ్ఛను సాధించి తెచ్చుకోవాలి. అది వీటితో సాధ్యం కాదు, వదిలే. అడ్వాన్స్ 5,000 అన్న. సరే తమ్ముడు, తాళాలు ఇవ్వు. థ్యాంక్స్ అన్న. పర్వాలేదు, ఆటో జాగ్రత్త, మాట రానివ్వకు. ఆకలేసిన ప్రతిసారి అమ్మ పక్కన ఉండదు, కానీ అన్నం పెట్టే ప్రతిదీ అమ్మతో సమానం. గుర్తుపెట్టుకో. హలో మేడం, ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే శివాలయానికి. మరి ఆటో ఎక్కడ పెట్టుకుని వెళ్తారే? బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడా? ఏంటి, నువ్వు ఆటో వాళ్ళనా? ఏ అలా అనిపించట్లేదా? సరే పద. ఇలాంటి లైఫ్ వదులుకొని ఏంట్రా వాడు? ఛ, నాకు అదే గతేమో. పక్కింట్లోకి వెళ్ళి కూర్చున్నట్టుంది. ఏంటో ఇది. అదేం లేదురా, 1 month అంతే, అలవాటు అయిపోద్ది. ఏంటి పక్కింట్లో కూర్చోవడమా? రే బాస్ రా. అన్నా, ఇందా నుంచి ఆ కారులో ఉన్న అమ్మాయి నేను చూస్తుందన్నా. కారులో అమ్మాయి? మేఘాలో ఉంది. మేఘ? తనేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? ఏంటి నువ్వా? అదేంటి అలా ఉన్నావు? నేను దానికి కూడా పనికిరానా? చచ్చ, అలా కాదు, నువ్వు ఆటో ఏంటా అని. దాందేముంది, ఆటోనేగా, నువ్వు కూడా డ్రైవ్ చేయొచ్చు. చాలా ఇయర్స్ అయిపోయింది చూసి. బాగున్నావు. నువ్వు కూడా కొత్తగా ఉన్నావు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, నేను వెళ్ళాలి, మళ్ళీ కలుద్దాం. అంటే ఇంకో 10 ఏళ్ళా? దేనికి ఇదంతా? జాబ్ చేసుకోవచ్చుగా, అవసరమా ఇవన్నీ? చేసుకోవచ్చు, కానీ లీవ్స్ ఎవరంటగా జాబ్ చేసే వాళ్ళకి. అదేదో శాలరీ ఎవరన్నట్లు చెప్పావు. అయినా ఎవరు చెప్పారు నీకు ఎవరని? 1-2 రోజులు అంటే పర్లేదు, నెలంతా అంటే వాళ్ళకి కష్టం కదా. నువ్వు దేనికి సరిగ్గా సమాధానం చెప్పవా? అయినా నువ్వే చెప్పు, జాబ్ చేస్తే నీతో ఇలా కూర్చుని మాట్లాడటం కుదురుతుందా అసలు? కాసేపు అయితే ఇదంతా నా కోసమే అంటావు కదా. కానీ ఏం చేసినా నీకే చెల్లిది బావా. ఆటో డ్రైవర్ అని తెలుసు కూడా పక్కన కూర్చోబెట్టుకుని కౌరులు చెప్తుందంటే నువ్వు సూపర్ బావా. ఎలా ఉంది జాబ్? ఫస్ట్ లవ్ ఫస్ట్ జాబ్ 2 ఒకటే అంటావా? ఫస్ట్ లవ్ కాదు బావా, ఫస్ట్ లస్ట్ అనాలి.
పచ్చిగా చెప్పాలంటే నా షర్ట్ గైరన్ లేకపోయినా కూడా ఆడికి నిద్ర రావట్లేదు బావ. చెత్తనా కొడుకు. పాస్ట్లో మనోడిది ఐరన్ షాప్ అయి ఉంటుందిలే. పోనీ నా షర్ట్ ఏమైనా ఒకరోజు వేసుకెళ్తావా? అప్పుడు నేను కూడా నీ వెనక రావాలి. ఒక అమ్మాయి చనుగా మాట్లాడితే వచ్చేసినట్టేనా? ఏదో తెలిసినవాడు కాబట్టి మాట్లాడుంటుంది, దానికి ఎందుకు ఇంత సీన్? అయినా ఈ కాలం అమ్మాయిలకు ఫుల్ క్లారిటీ ఉంది, ఎవరిని ఎక్కడ పెట్టాలనో వాళ్ళకి పూర్తిగా తెలుసు. బావ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తోడు చెప్పనా, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు అనుకున్నవాడు వాళ్ళ కంటికి నవ్వుతూ కనిపిస్తే జనం దాన్ని వాళ్ళ ఫెయిల్యూర్లో ఫీల్ అవుతారు. దానికి వీడు మా బాస్ హెచ్ఓడీలు అన్నమాట. నువ్వు మాత్రం ఆ అమ్మాయితో మాట్లాడు, ఏం కాదు. సరే మరి నేను వెళ్తాను, మళ్ళీ ఆడు ఫీల్ అవుతాడు. ఏంటిది? స్వీట్ నేనే చేసా. తినేసి ఎలా ఉందో చెప్పు ఈవినింగ్. బాయ్. హాయ్, ఎలా ఉంది? తిన్నావా? ఏం తినలేదా? చేతులు బాగాలేదు, క్రీజ్ అంటుకుంది. ఇది రీజనా? హ్యాండ్స్ వాష్ చేసుకోవచ్చుగా. వాటర్ లేదా? టైం లేదు. నీ చేతులు బాగానే ఉన్నాయిగా, పైగా కాలేజ్ కూడా అయిపోయింది, ఖాళీగానే ఉన్నావుగా, నువ్వు పెట్టు మరి. అబ్బాయి ఎలా ఉంటాడు? బాగుంటాడా? లోపల చూడలేదు కానీ బయటకైతే బాగుంటాడు. చిన్నప్పటి నుండి తెలుసు అంటున్నావు, ఎప్పుడు లేనిది కొత్తగా ఇప్పుడేంటి బాగుండటం? మధ్యలో చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, కొత్తగా అనిపించాడు చూడగానే. అయితే వయసుతో పాటు అందం కూడా పెరిగిందంటావు. అది తెలియదు కానీ బాగుంటాడు. మాకెప్పుడు చూపిస్తున్నావు మరి? రేపు చూస్తావా? వస్తుందా రేపు? కలిసిన రోజు నుండి ఈ రోజు వరకు కలవని రోజు లేదు తెలుసా, రేపు కూడా వస్తుంది. ప్రేమిస్తుందేమో చూసావా? అదేం లేదు, తెలిసిన వాడు బాగా మాట్లాడతాడు, బాగుంటుంది వాడు మాట్లాడుతుంటే వినడం. అంతేకాని నువ్వు అనుకున్నట్టుగా ఏం లేదు. కావాలంటే రేపు నాతో పాటు నువ్వు కూడా రా, తీసుకెళ్తా, చూద్దు కానీ అప్పుడు నీకే తెలుస్తుంది. ఒకసారి ఇట్రా. ఎక్కడికి? ఏది ఆ అమ్మాయి వస్తుందన్ను? వచ్చిందా? వచ్చింది కానీ ఈఎంఐ ఎవరు? తన మేఘా అని నా ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉంటే కలవడానికి వచ్చాం. ఫ్రెండ్ అంటే? బాయ్ ఫ్రెండ్ అయితే కాదు. నువ్వు ఆ రోజు చెప్పింది జాబ్ చేయను, ఆటో తోలుకుంటానన్నాడు, నేను వదిలేయమని చెప్పాను, నీ క్రష్ వీడేనా? అవును వీడే. ఎంత చెప్పినా వినలేదు, లేకపోతే ఈ పాటికి పెళ్ళి అయిపోయేది చక్కగా. అది సరే కానీ ఇందాకెవరో అమ్మాయి రాలేదని అడిగా. అదా, ఎవరో అమ్మాయి అంట, వీడు ఆటో చుట్టూ తిరుగుతుంది. అది ఒకటి పిచ్చిదాని అయి ఉండాలి, లేదా వీడి ప్రేమలో అయినా పడి ఉండాలి. దాన్ని పిచ్చో ప్రేమో చూద్దామంటే వస్తా అని చెప్పా. మనం వెళ్దాం రా. ఇంకా రావట్లేదా తను? అడుగుతుందిగా, చెప్పు. నాకేం తెలుసు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని? నేను అలా చెప్పిన దాన్ని బట్టే నాకు కొంచెమైనా డౌట్ వస్తుందిగా. అయినా వాడు నాకు తెలియకపోతే అలాగే వచ్చేదేమో. ఇన్ని ఇయర్స్ తర్వాత సడన్గా కనిపిస్తే అవన్నీ ఎవరు ఆలోచిస్తారు? అందుకని నన్ను వదిలేయమని నువ్వు ట్రై చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? అలా దేనికి అనిపిస్తుంది? అయినా పిల్లేమో హై క్లాస్, మనమేమో లో క్లాస్, కలిసి వెళ్ళిపోవచ్చు కాబట్టి కార్ దిగి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతుంది. అదే ఉండాల్సి వస్తే కాలు కింద పెట్టడం తర్వాత కళ్ళు దించి కూడా చూడదు నా వైపు. అవునా? సరే అయితే రేపు ఒక్కరోజు వానికి కలగకుండా ఉండి ఎల్లుండి వచ్చినాక ఆ మాట చెప్పు, ఏం చెప్పినా వింటా. నీకు తెలియట్లేదు అంతే, నీ కళ్ళు వాడికి అడిక్ట్ అయిపోయాయి. వాడిని చూడకపోతే వాటికి ఆకలి తీరదు, నిద్ర రాదు, అయోమయంగా చూస్తాయి అందరి వైపు. కావాలంటే ఈ 10 daysలో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకో, నీకే అర్థమవుతుంది.
ఎక్కడికైనా వెళ్ళాలా? అలా వాక్ చేస్తూ రోడ్ చివరి వరకు వెళ్దామా? ఖర్చు అవుతుంది. మన్మథుడా నీ కళ కన్నా మన్మథుడా నీ కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక నిన్ను కన్న తొలినాడే దేహం కదలక ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే ఎందరిలోనే చూసాగాని ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు ఎందరిలోనే చూసాగాని ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు మన్మథుడా నీ కళ కన్నా మన్మథుడా నీ కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా ఏ రిలేషన్షిప్ అయినా బ్రేక్ చేసే కెపాసిటీ ఉన్న ఒకే ఒక్క ఆయుధం అమ్మాయి. మన జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళిపోవాలనేది జీవితంలోకి వచ్చి ఒక అమ్మాయి డిసైడ్ చేస్తుంది. సో కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోవాలి. ఆ పర్సన్ వాళ్ళ లైఫ్లో నువ్వే అనుకుంటున్నాను. ఒకరిని కనడానికో ఇద్దరిని కలపడానికో అమ్మాయి కారణం కావాలి, కానీ విడిపోవడానికి కాకూడదు. మంచిని చెడుని సమానంగా మోసేంత శక్తి భూమికి మీకు మాత్రమే ఉంది. అది ఎప్పటికీ మర్చిపోకు. మగువగా పుట్టిన జన్మ ఫలితమీనాడు తెలిసే మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసి ఎదలలో ఊయలలుగే అందగాడు ఇతడంట ఎదకు లోతు ఎంతో చూసే వన్నె కాడు ఎవరంట అయినా నేను మారాలే అందంగా బదులిస్తాలే సుఖమయ్యద విరబోస్తున్నా ఉలకింతే తెలిసిందా ఒక్క చూపు తనివే తీరదు అది ఏ చిత్రమో నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏ చరిత్రమో ఒక్క చూపు తనివే తీరదు అది ఏ చిత్రమో నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏ చరిత్రమో ఒక్క 2 days అమ్మా, నా బంగారం కదా, వచ్చేస్తాను కదా. ప్లీజ్ 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 రా, అర్థం చేసుకోరా. అరే ఎందుకురా నీకు నేనంటే తమ్ముడు, ఆ అంత పాట కోపం? వినడానికి కొంచెం కష్టంగా ఉంది. బుజ్జి కొండలు ప్లీజ్ రా, నేను చెప్పేది వినరా. నేనే వస్తాను, నాకు ఏంటంత అర్జెంట్ నీకు? నా చాకోపై కదా, అది కాదురా కన్నా. ఏ పాప ఇట్రా. ఎవరు ఫోన్లో? బాయ్ ఫ్రెండా? అవును. ఆడేనా? ఏ కాదు, ఏం కావాలి మీకు? అదిగో అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాడు చూడు, ఆయన కొద్దిగా దూరంగా వెళ్ళమని చెప్పు. హలో, నేనెందుకు చెప్పాలి? ఎందుకంటే ప్రతి శుక్రవారం మీ అమ్మ టెంపుల్కి వచ్చేది నా ఆటోలోనే. నువ్వు రోజు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ రోడ్డు చివరి మీ బాయ్ ఫ్రెండ్ బండి ఎక్కి వెళ్తున్నావు అని మీ అమ్మకి చెప్పకూడదు కాబట్టి వెళ్ళు. హలో సార్, ఒక్క నిమిషం ఉండు, చెప్పండి. కొంచెం అటు వెళ్ళి మాట్లాడుకోరా, వాళ్ళకి కొంచెం డిస్టర్బ్గా ఉందంట. నేను ఎందుకు వెళ్ళాలి? వాళ్ళ లేబర్ సార్, వాళ్ళతో దేనికి చెప్పండి. ఓకే. థ్యాంక్స్. చెప్పాను, ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్దులే కానీ ఏం చెప్పాడికి? అది లేబరా కొడితే ఫేస్ బ్లర్ అవుద్ది. వెళ్ళా. నీకు దేనికి వాళ్ళతో ముఖం చూసావా ఎలా మాడిపోయిందో? ఇంటికెళ్ళి వాష్ చేసుకుంటుందిలే కానీ ఏంటది అర్జెంట్ అన్నావు? నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఆ? నువ్వు విన్నది నిజమే, నువ్వే చేయాలి ఈరోజే. ఇంతకే పెళ్ళి కొడుకున్నాడా? నీ జోక్స్ వినేంత టైం లేదు నాకు ఇప్పుడు. అమ్మ వాళ్ళతో గొడవ పడొచ్చేసా. ఏదో ఒకటి చేయాలి వాళ్ళు రియాక్ట్ అయ్యేలోపు. సరే, ఇప్పటికిప్పుడు ఇదేనే చేసుకోవాలి అంత అర్జెంటుగా? ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్పు. ఎవరొచ్చినా నీ పెళ్ళి నేను చేస్తా. మనం ప్రేమించిన వాళ్ళు మనకి దక్కనప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు దొరికితే మాత్రం వదులుకోకూడదు.
ఇంతకీ అబ్బాయి పేరేంటి? అజయ్. పేరులో కూడా ఫెయిల్యూర్ లేదు. సరే పద. సరేలేరా, నేను మాట్లాడతా. ఏమైంది అంత కంగారుగా ఉన్నావేంటి? వర్ష వాళ్ళ ఇంట్లో గొడవపడి వెళ్ళిపోయిందంట డాడీ, తను లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి. నేను వెళ్తున్నాను, మీరు కాసేపు ఉండి వెళ్ళండి. ఒకసారి ఆగమ్మా. ఆ అమ్మాయి అలా చేయడం నిజంగా నీకు ఇష్టం లేదా? అదేంటి నాన్న అలా అడిగావు? మామూలుగా అడుగుతున్నాను. మనకేదైనా కష్టం వస్తే బయట నుంచి వచ్చిందనిపించాలి, అంతేకాని 9 నెలలు లోపల పెరిగి బయటకు వచ్చిందనిపించకూడదు కదమ్మా. ఇప్పుడు ఆ తల్లిదండ్రుల పరిస్థితి అంతే. అట్లాంటి స్థితి నాకు రాదు అని మాటిచ్చి వెళ్ళు. నా మీద నమ్మకం లేదా డాడీ? నా కూతురి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, కానీ ఆడపిల్ల మనసు మాత్రం నేను నమ్మను. మాటివ్వు. ప్రామిస్ డాడీ, నీకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటాను. తనలా వెళ్ళిపోయి నీకు కష్టం కాదు, మాటిస్తున్నాను. బావ నేను హైదరాబాద్లో లేను బావ, నేను ఆఫీస్ పని మీద బయటకు వచ్చాను. సరే అయితే రాఘవన్ రమ్మని చెప్పు త్వరగా. ఇంకోటి, చెప్పా. సంతోషంగా చేసి పంపించే లెక్కైతేనే రమ్మని చెప్పు. ఇక్కడికి వచ్చి దానికి క్లాసులు పీకే లెక్కైతే రావద్దని చెప్పు, సరేనా? సరే బావా. ఏడితేనే ఇంకా రాలేదు, లొకేషన్ పంపావు అసలు? సరిగ్గా 10 minutesలో ఉంటా అన్నాడు, ఇప్పుడే చేశా. వర్ష, సరే నువ్వు ఇక్కడే ఉండి, ఇప్పుడే వస్తా. ఏంటి ఇక్కడే నుంచున్నావు? రావా లోపలికి? ఎక్కడికి వచ్చేది? అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా నీకు? నాకు అర్థమవుతుంది, కానీ నీకు దేనికింత కోపం వచ్చిందో తెలుసుకోవచ్చా? అసలు ఇంత పెద్ద తప్పు చేస్తూ కోపం దేనికంటావేంటి? ప్రేమించడం తప్పని ఎవరు చెప్పారు నీకు? ప్రేమించడం తప్పు కాదు వర్ష, కానీ నీ ప్రేమను కాపాడుకోవడం కోసం వాళ్ళ పరువు తీయడం కరెక్ట్ కాదు. నీకంటే తెలియట్లేదు, వాడికి కూడా కనిపించట్లేదా? రెడ్ నేమి అనకు, ఇక్కడ ఎంత నా ఇష్ట ప్రకారమే నడుస్తుంది. ఏంటి నీ ఇష్టం? అన్ని వదులుకొని రోడ్డు మీదకి రావడమా? అమ్మా నాన్నలకి పెళ్ళి అనేది తీర్చాల్సిన బాధ్యత అవ్వాలి, కానీ జీవితాంతం మోయాల్సిన బరువు అవ్వకూడదు. వాళ్ళ భుజాల మీద నుంచి దిగాల్సిన టైంలో వాళ్ళ నెత్తి మీదకి కూర్చుంటున్నావు నువ్వు, అది తెలియట్లేదు నీకు. అసలు ఆ మాటకు వస్తే ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాల్సింది నాకు కాదు, నీకు. మేఘాన్ని దాటి వర్షం భూమిని తాకుతుందంటే ఆకాశం బరువుని దించుకొని భూమికి భారాన్ని పెంచుతుందని కదని అర్థం. నువ్వు చేసే తప్పని భూమి ఆకాశాన్ని నిందించడానికి. అది చర్యకు ప్రతిచర్య, అదే ప్రకృతి. ఇక్కడే అంతా దాని ప్రకారమే జరుగుతుంది. నీ ప్రేమ కోసం వాళ్ళ పరువు తీస్తావా అన్నావు కదా, పరువు నా పుట్టుకతో వచ్చింది కాదు, నేను పోతే నాతో పడిపోవడానికి. వర్ష, ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? ముందు నువ్వు రా, వెళ్దాం. అమ్మ వాళ్ళతో నేను మాట్లాడతాను, వాళ్ళు చూసుకుంటారు ఇదంతా. వదులు మేఘ, నన్ను చించేసిన కాగితం కాదు నా జీవితం. వాళ్ళు నువ్వు సరిచేసి కొత్త రాతలు రాయడానికి. ఒకవేళ అదే అని మీకు అనిపిస్తే ఎలా రాయాలో నేర్పించడం వరకు మీరు చేయాల్సిన పని. ఏం రాయాలో అనేది నా నిర్ణయం. వర్ష రండి త్వరగా. వస్తున్నా. అయితే ఇంకేం చెప్పినా విన్నంటావు? వింటాను, కానీ చేయను. నీ ప్రేమను కాదన్నారని ఈరోజు నువ్వు వెళ్ళిపోతున్నావు. దానివల్ల వాళ్ళకి ఏదైనా అయితే అప్పుడేం చేస్తావు? నా వల్ల వాళ్ళకి ఏదైనా అయితే జీవితాంతం ఏడుస్తాను. చేసిన తప్పు దిద్దుకునే అవకాశం లేదు కాబట్టి. కానీ పరువు కోసం చచ్చిపోతే మాత్రం చూడడానికి కూడా వెళ్ళను. ఆంటీ విన్నారుగా, ఇంక మనం చేయడానికి ఏం లేదు. మీ అమ్మ చివరిసారిగా నువ్వైనా మాట్లాడు అంటే వచ్చా, కానీ ఇది అస్సలు ఊహించలేదు. వర్ష అంటే ఇదా అనిపించింది. అసలు ఏమనుకుంటున్నావు మేఘా నీ గురించి నువ్వు? అంటే ఇంట్లో నుండి బయటకు రాకుండానే రెడ్ నువ్వు ఒకటైపోతారు అనుకుంటున్నావా? పగటి కలలు అవన్నీ. వాడి గురించి ఏం తెలుసు నీకు అసలు? నువ్వంటే నాకు ఇష్టం అనగానే తిరిగి నాకు కూడా ఇష్టమే అని అన్నీ వదిలేసి జాబ్ చేస్తాడనుకుంటున్నావా? నేను కూడా అలాగే అనుకొని ప్రపోజ్ చేయడానికి వెళ్ళాను. చెప్పగానే వాడు ఏం చేశాడో తెలుసా? వాడు చదువుతున్న పుస్తకం నా చేతిలో పెట్టి, ఇది చదివి 2 రోజుల తర్వాత రా అని చెప్పాడు. దాని తర్వాత రోజులు వారాలు అయ్యాయి, వారాలు నెలలు అయ్యాయి, నెలలు సంవత్సరాలు అయ్యాయి. కానీ పుస్తకాలు చేతులు మారుతూనే ఉన్నాయి. వాడి కోసం పగలు రాత్రి తేడా లేకుండా కొన్ని 100 పుస్తకాలు చదివాను. ఎగ్జామ్కి వెళ్ళి పాస్ మార్క్స్కి అటెంప్ట్ చేసి వచ్చేదాన్ని తెలుసా, వాడిచ్చిన టైం అయిపోతుందని. ఆ పుస్తకాలు చదివి చదివి బయటి ప్రపంచాన్నే కాదు, చివరికి వాణ్ణి కూడా మర్చిపోయాను. జ్ఞానం విషం కంటే బలంగా పనిచేస్తుందని నాకు అప్పుడే తెలిసింది. ఆలోచనలు మారిపోతున్నాయి, అలవాట్లు మారిపోతున్నాయి. ప్రపంచంతో సంబంధం లేకుండా వేరే లోకంలో ఉండేదాన్ని. కానీ అప్పుడు కూడా చివరి వరకు ఎంత ట్రై చేశానో తెలుసా? వాడి పేరు కంటిన ఆ ఎరుపు రంగుని నా నుదుటిన బొట్టులా మార్చుకుందామని. కానీ దానికి నాకున్న శక్తి సరిపోలేదు. ఓడిపోయానని అర్థమైంది. అప్పుడు మళ్ళీ వాడు ముందుకెళ్ళి నుంచున్నాను. కానీ ఈసారి ప్రేమిస్తున్నానని చెప్పలేకపోయాను. అది నా మొదటి ఓటం అనిపించింది.
తీసుకోవడం కాదు, ఇవ్వడం నేర్చుకో. ఆశపడటం కాదు, సాధించడం నేర్చుకో. ప్రేమనివ్వాలి, స్వేచ్ఛను సాధించుకోవాలి. చివరిగా ఒక మాట, మనం ప్రేమించిన వాళ్ళు మనకు దక్కనప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు దొరికితే మాత్రం వదులుకోకూడదు. అంటే నువ్వు ప్రేమించింది నేను నీకు దక్కలేదంటే దాని అర్థం నిన్ను ప్రేమించడానికి ఇంకెవరు సిద్ధంగా ఉన్నారని. అలాంటి వాళ్ళు దొరికితే మాత్రం వదులుకోకు, ఎందుకంటే నిన్ను గెలిపించేది నడిపించేది వాళ్ళే. ఇప్పుడు నేను చేసేది అదే. తను ప్రేమించిన అమ్మాయి ఎలాంటి బంధనాలు లేకుండా ఈ సమాజ సరిహద్దులన్నీ దాటి స్వేచ్ఛగా ఎగరాలనుకునే మగాన్ని ఎక్కడైనా చూసావా? నేను చూశాను. వాడంతా బలంగా నన్ను తయారు చేయాలనుకున్నాడు, కానీ నేనే నిలబడలేకపోయాను. వాడు ఎలాంటి వాడో తెలియకుండానే అలాంటి వాడితో ప్రేమ అంటే కష్టం వదిలే అన్నావు. మరి ఇప్పుడేం చేస్తావు? వాడిని వదిలేస్తావా? వాడి కోసం అందరినీ వదులుకొని వెళ్తావా? గుర్తుపెట్టుకో, వాడిని ప్రేమించడం, యుద్ధం చేయడం రెండూ ఒకటే. అయినా ఎంత ఎదిగినా అమ్మా నాన్నని వదులుకోవాలని ఏ ఆడపిల్లకుంటుంది చెప్పు? వాళ్ళు లేని లోటు ఎంత దాచినా కళ్ళల్లో తడి ఇలా బయటకు చెప్పేస్తుంది. వర్ష ఒక రెవల్యూషన్ కదా సాయి. తనకున్న ధైర్యం కానీ నాకుండుంటే ఈరోజు నేను నీతో ఉండేదాన్ని కదా. కానీ వర్ష నా కల మాత్రమే. మేఘ అచ్చం నా నీడలా ఉంది. వాణ్ణి అంతలా ప్రేమిస్తూ వాళ్ళ నాన్నకి అలా ఎలా ప్రామిస్ చేస్తుంది? మనకేదైనా కష్టం వస్తే బయట నుండి వచ్చింది అనిపించాలి, అంతేకాని 9 నెలలు మన లోపల పెరిగి బయటికొచ్చింది అనిపించకూడదు. నిజమే కదా? అందుకే వెళ్ళిపోమన్నావా నన్ను? ఏంటి ఫీల్ అయ్యావా? అయినా నిన్ను ప్రేమించింది నేను, దూరం చేసుకుంది నేను, బాధపడాల్సింది నేను. నీకు దేనికి సాయి ఇవన్నీ? ప్రేమించడం, విడిపోవడం నీకు కొత్తేమీ కాదుగా. నాకే
అలవాట్లేని పని, కొంచెం కష్టంగా ఉండింది. నీ మీదున్న ప్రేమకి నేను పొందిన పెద్ద గిఫ్ట్ అనుకుని తీసుకుంటానులే సాయి. ఒక్కసారి నీ చేత్తో నన్ను పట్టుకోవా సాయి? నువ్వు నన్ను వదిలిపోయిన తర్వాత నేను దూరంగా ఉండేది నీ శరీరానికి మాత్రమే, నీ మనసుకి కాదు. అది ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా నేను ఇలానే ముట్టుకోగలను. అది ఎలాగో ఈరోజు నీకు అర్థం కాదు, రేపు మన మధ్యలోకి వచ్చే దూరం నీకు అర్థమయ్యేలా చెప్తుంది. ప్రేమంటే ఏంటో నాకిప్పుడు అర్థమైంది సాయి. కన్నీళ్ళు ప్రేమని ఒంటరిగా ఎక్కడికి పంపించలేవు. ప్రేమిస్తే దానికి తోడు కన్నీళ్ళు ఖచ్చితంగా వస్తాయి. కానీ ఇంక నాకు ఏడవాలని లేదు. ఏం చేస్తావో చెయ్యి, రక్తంతో తడిచిపోవాలి దీంట్లో ఉన్న అక్షరాలన్నీ. వాళ్ళిద్దరినీ కలుపుతావా విడదీస్తావా అన్నది నీ ఇష్టం. కానీ ఈ ప్రేమ దేశానికి నువ్విచ్చే ముగింపు మాత్రం ఒక రెవల్యూషన్ని పుట్టించాలి. కాలం కన్నీళ్లతో రాసిన రాతల్ని చెరిపేస్తుంది. ప్రేమ దేశం అంటే అది కథ కాదు, నీ జీవితం. చెరగని సంతకం అవ్వాలి, గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ వస్తానో లేదో తెలీదు. నా గురించి ఆలోచిస్తూ ఉన్న చోటే ఆగిపోకు. నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు. వాళ్ళిద్దరి కలయిక కోసం ప్రేమ దేశంతో పాటు నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను.